టాలీవుడ్లో ఫెడరేషన్కి చెందిన సభ్యుల వేతన సవరణ కోరుతూ సమ్మెబాట పట్టిన విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అటు షూటింగ్స్ కూడా ఆగిపోవడంతో ఈ వివాదం ముదిరింది. ఈ పరిణామాలపై ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, దీనిపై మరింత క్లారిటీ కోసం ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మనతో ఉన్నారు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆర్కే సెల్వమణి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఎస్, ఒకవైపు చూస్తే నిర్మాతలు బడ్జెట్ చాలా పెరిగిపోతుంది అంటున్నారు, మరోవైపు ఛాంబర్ సభ్యులు ఫెడరేషన్ సభ్యులు తమకు వేతనాలు పెంచాలంటూ చెప్తున్నారు. 3 yearsకి ఒకసారి వేతనాలు పెంచాల్సి ఉన్నా పెంచట్లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే సమ్మెబాట పట్టాల్సి వస్తుందంటూ కూడా ఫెడరేషన్ సభ్యులు చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారంటారు అసలు? అమ్మా, మీరు చెప్పినట్టు బోత్ సైడ్స్ ఆర్ కరెక్ట్. ఇప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ అయిపోయింది, అది నిజమే. 3 years ఒకసారి వాళ్ళకి రెమ్యునరేషన్ పెంచాలి, ఇది ఒక మారల్ బైండింగ్ ఇద్దరికి ఉంది. ఇద్దరు కరెక్టే. అప్పుడు ఇద్దరు అడ్జస్ట్ చేసుకొని కాంప్రమైజ్గా ఒక కార్డియల్ రిలేషన్షిప్తోనే ఇప్పుడు జర్నీ చేయాలి. అది మనం ఇద్దరికి చెప్తున్నాం, మన ఫెడరేషన్ వాళ్ళకు చెప్తున్నాము, ప్రొడ్యూసర్స్కు చెప్తా ఉన్నాము. యూ షుడ్ బోత్ కార్డియలీ ట్రావెల్, బికాస్ మనం వచ్చి మోర్ దెన్ 40-50 years కలిసి పని చేస్తున్నాము. అప్పుడు 3 years ఒకసారి పెంచాలి, అది ఇయర్గా 7-8 times మనం ఎవ్రీ 3 years ఒకసారి పెంచాలని వస్తున్నాం. అది పెంచాల్సిన బాధ్యత ప్రొడ్యూసర్ కూడా ఉంది. అది ఎందుకు అలా వాళ్ళు పెంచలేదు, ఎనీ రీజన్స్ ఉందా, వేరే ఏమైనా ప్రాబ్లం ఉందా అని వాళ్ళే చెప్పాలమ్మా. అయితే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పెంచాల్సి ఉంది. 10% మాత్రమే పెంచుతామని ఇటు ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు. అయితే ఎవరైతే 30% పెంచి మాకు లెటర్స్ ఇస్తారో వారికి మాత్రమే పనిచేస్తామని అటు ఫెడరేషన్ సభ్యులు చెప్తున్నారు. ఇలా కండిషన్స్ పెడుతున్నారు. అలాగే ఏ రోజు వేతనాలు ఆ రోజే ఇవ్వాలి అని కూడా వాళ్ళు కండిషన్స్ పెడుతున్నారు. దీన్ని ఎంకరేజ్ చేయొచ్చు అంటారా? వాళ్ళు 30% అడిగారని చెప్పటం కరెక్ట్ కాదమ్మా. వాళ్ళు 30% వచ్చి 3 yearsకి అడిగి ఉన్నారు. ఎవ్రీ ఇయర్ 10% పెంచాలని వాళ్ళు అడిగారు. దాంట్లో ఏం తప్పలేదు. ఎవ్రీ మినిమం 10% ఇంక్రిమెంట్ ఉండాలి. లేకపోతే మనం లాస్ట్ ఇయర్ రెంట్ వచ్చి మనం 10,000 ఇస్తే ఈ ఇయర్ మనం వచ్చి 20,000 ఇవ్వాల్సి వస్తుంది. అది అక్కడ 100% మనకి ఇంక్రీస్ అయిపోయింది. దానివల్ల ప్రొడ్యూసర్స్కి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఎలాగంటే, దయచేసి ఈ 10% ఎవ్రీ ఇయర్ 3 yearsకి ఒకసారి 30% వాళ్ళది ఆర్ ఎవ్రీ ఇయర్ 10% మీరు పెంచితే అది ఈ ప్రాబ్లం రాదు అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ మీరు దయచేసి మీకు ఒక మాట చెప్తా ఉన్నాం. ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, ఇప్పుడు మీరు ఒక 100 crores బడ్జెట్లో పిక్చర్ తీస్తున్నారు అనుకోండి, మీరు మాకు ఎంత ఇస్తున్నారు, వీళ్ళు ఎంప్లాయీస్కి ఎంత ఇస్తున్నారంటే మీరు అనుకుంటారంటే వాళ్ళు 5% ఇస్తున్నారండి. వాళ్ళు 100% వాళ్ళ బడ్జెట్ అయితే వాళ్ళు డైలీ వేజెస్కి ఇస్తున్న శాలరీ వచ్చి 3 to 5%, 3% కొన్నిసారి 5% ఇస్తారు. ఈ 5% ఇంక్రీస్ వల్ల మాకు ప్రాబ్లం వస్తుంది అని వాళ్ళు చెప్తే, వాళ్ళు నిజంగానే వాళ్ళు ఎక్కడ వాళ్ళు వచ్చి మైనస్లో వెళ్తున్నారని వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు నిజంగా వాళ్ళకి బడ్జెట్ హైక్ అయిపోయింది. హైక్ అయిన బడ్జెట్కి వాళ్ళకి ఇన్కమ్ రావట్లేదు. ఇది ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందని తెలియకుండా వీళ్ళు అడుగుతున్న వాళ్ళ మీద వాళ్ళు కోపం పెట్టుకుంటే అది మంచిది కాదు, కరెక్ట్ కాదని కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే లాస్ట్ 3 years ముందు మీరు ఎంత ఆర్టిస్ట్కి ఎంత శాలరీ ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? మీకు ఇప్పుడు బడ్జెట్ ఎక్కువ అయిపోయింది కదా, మళ్ళీ అక్కడ కరెక్ట్ అయిపోయిందా? ఇప్పుడు నాకు తెలిసి లాస్ట్ 3 years ముందు 5 crores జీతం ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు 10% మీరు హైక్ చేసి ఉంటే 556 crores ఇవ్వాలి. కానీ వాళ్ళకి 50 crores అయిపోయింది. వాళ్ళు ఒక డైరెక్టర్కి 10 crores ఇప్పుడు వచ్చి 20 crores అయిపోయింది. ఒక హీరోయిన్కి 50 lakhs నుంచి ఇప్పుడు 5 crores అయిపోయింది. ఒక హీరోయిన్కి 5 lakhs నుంచి 50 lakhs అయిపోయింది. వాళ్ళది ఇంక్రిమెంట్ వచ్చి మినిమం 100% నుంచి 1000% దాకా వాళ్ళకి ఇంక్రీజ్ అయింది. కానీ మాకు వచ్చి 10% ఇంక్రీజ్ చేసిన వల్ల మీకు బడ్జెట్ హైక్ అయిపోయిందని మీరు అనుకుంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. మీరు ఒక బడ్జెట్ వేసి ఇప్పుడు ఈ ప్రాబ్లం మాకు కూడా వచ్చింది. ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈ ప్రాబ్లం జరుగుతూ ఉంది. నేను వచ్చి ప్రొడ్యూసర్స్కి మాట్లాడాను, ఎక్కడ మీకు బడ్జెట్ ఎక్కువ అయిపోయింది అని అడిగాను.
ఇప్పుడు 100 crores మీరు బడ్జెట్లో పిక్చర్ చేస్తున్నప్పుడు మీరు వచ్చి మాకు 33% to 5% ఇస్తూ ఉన్నారు. 3 crores to 5%, 5 crores ఇస్తున్నారు. ఈ 5%, 5 crores మాకు ఇవ్వలేదని అనుకోండి, మీరు ఇప్పుడు డెఫిసిట్ లేకుండా పోతుందా? లేదు. మీకు మినిమం 30-40 crores డెఫిసిట్ వస్తూ ఉంది. మీరు కంటిన్యూస్ ప్రోగ్రెస్ వల్లే మీకు తెలియట్లేదు. ఒకసారి మీరు ఆగిపోతే మీకు లెక్క వేస్తే మీకు అప్పుడు తెలుస్తుంది ఎంత డెఫిసిట్ తెలుస్తూ ఉంటుంది. ఈ పిక్చర్ డెఫిసిట్, నెక్స్ట్ పిక్చర్ తర్వాత వచ్చిన పిక్చర్ మీద వేస్తానే నేను వస్తూ ఉన్నారు. దానివల్ల మీకు ప్రోగ్రెస్ తెలియట్లేదు. ఇప్పుడు ఖచ్చితంగా మీరు అందరూ కూర్చొని డిస్కస్ చేయండి. ఎంత బడ్జెట్, ఎన్ని రోజులు షూటింగ్ జరుగుతుంది, ఇదన్నీ కరెక్టేనా? వాళ్ళు వచ్చి కరెక్ట్ టైంకి వస్తాం. ఇప్పుడు 9 to 6 షూటింగ్ జరుగుతుందంటే కొన్నిసారి 9 to 6 జరగదు. 10 o'clock 11 o'clock వారు ఎవరు అడగరు. మేము వచ్చి 9 o'clock షూటింగ్ 6 o'clock వస్తున్నాం. 12 hours వర్క్ చేస్తున్న వ్యక్తి మాకు ఎక్కడెక్కడ పని చేస్తున్నాము. 6 o'clock వచ్చి మేము అక్కడ రావాలంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉండలేరు. ఆ రెంట్ ఇచ్చి వాళ్ళు ఉండలేరు. ఎక్కడో వచ్చి అక్కడ నుంచి 30-40 kilometers అవతల ఉంటారు. అక్కడ నుంచి వాళ్ళు హైదరాబాద్ మెయిన్ సిటీకి రావాలి. అక్కడ నుంచి యూనిట్ ఒక లైట్ మ్యాన్కి వాళ్ళు ఇచ్చింది వచ్చి 1300-1400 ఇస్తూ ఉన్నారు. మినిమం దే హ్యావ్ టు వర్క్ 16 hours. 12 hours వాళ్ళు పని చేయాలి. 12 hours పని చేయాలంటే వాళ్ళు లైట్ యూనిట్కి ఇంట్లో నుంచి యూనిట్ రావడానికి 2 hours, మళ్ళీ 2 hours అవుతుంది. 6 o'clock ప్యాకప్ అయితే వాళ్ళు వచ్చి మినిమం 1 hour to 2 hours అవుతుంది. అలా ఇప్పుడు వచ్చి ముందులాగా ఒక 5 lights, 10 lights, 20 lights అలా కాదు. ఇప్పుడు 50 lights, 100 lights, 200 lights అలా ఉంటుంది కదా. అన్నీ వాళ్ళు సెట్ చేసుకొని అక్కడి నుంచి షూటింగ్ స్పాట్ నుంచి బయలుదేరటమే మినిమం 7:30-8 అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు యూనిట్ రావడానికి 9-10 అవుతుంది. మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్ళటానికి 11-12 అయిపోతుంది. సో దయచేసి ప్రొడ్యూసర్స్కి ఒక రిక్వెస్ట్ ఎలాగంటే, మీరు లెక్క వేసి ఈ ఎంప్లాయీస్ వల్ల మీకు వచ్చి బడ్జెట్లో ప్రాబ్లం వస్తుంది అనుకుంటే దయచేసి రీథింక్ చేయండి. లేకపోతే వాళ్ళతో డిస్కస్ చేయండి. మీ వల్ల ఇలా జరుగుతుంది. అది లేకుండా ఎక్కడెక్కడో మీకు డెఫిసిట్ వస్తుంది, ఎక్కడెక్కడో బడ్జెట్ హైక్ అయిపోతుంది. ఒక్కరోజు మీరు షూటింగ్ చేస్తే మీది 50 lakhs వచ్చి షూటింగ్ ఖర్చు అవుతుంది. కానీ ఆ ఒక్కరోజు మీరు వేస్ట్ చేస్తే ఒకరోజు తీసేస్తారు. ఒక సీన్ బాగలేదు తీసేయండి అంటారు. దాన్ని ప్లాన్ చేస్తే ఆ 50 lakhsతో మీరు వచ్చి 50 daysకి మాకు జీతం ఇవ్వచ్చు. అప్పుడు అక్కడ మీరు వచ్చి కాన్సన్ట్రేట్ చేసి అక్కడ డైరెక్టర్తోనో లేకపోతే రైటర్తోనో ఆర్టిస్ట్తోనో మీరు డిస్కస్ చేసి దాన్ని కరెక్ట్గా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మేము వచ్చి ప్రొడ్యూసర్తో కూర్చొని ఇలా ప్రాబ్లం మాకు ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు హైక్ చేయాలి, మాకు డిస్కస్ చేసామని వాళ్ళు చెప్పారు. లేదు ఇప్పుడు మాకు డెఫిసిట్ వస్తుంది, ఇలా చేయలేము అని చెప్పారు. అప్పుడు అడిగాము, ఎప్పుడు లాస్ట్కి ఇప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంది, మీరు లాస్ట్ 3 years ముందు ఆర్టిస్ట్కి ఎంత ఇచ్చారు, టెక్నీషియన్ ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఇస్తూ ఉన్నారు. మినిమం 300 to 20 times ఇంక్రీజ్ అయింది, 2000% ఇంక్రీజ్ అయింది. దానివల్ల అది అక్కడ అన్నీ చూడకుండా మన మీద వచ్చి రుద్దుదే అది బాగుండదు చూడండి అని చెప్పాను. మళ్ళీ ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ మణిరత్నం గారు పిక్చర్ చేశారు. అది 2 part within 120 days చేశారు. ఇప్పుడు నార్మల్ పిక్చర్ 200 days చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన 2 సినిమాలు వచ్చి 120 days చేసినప్పుడు వేరే వాళ్ళు 200 days చేసినప్పుడు ఎవరు తప్పదు? అది మీ అన్ప్లానింగ్ లేకపోతే వేరేమో ఏమో ఉంటుంది. అదని నేను ఒక్కొక్క డైరెక్టర్ వెళ్ళి వీళ్ళు తప్పు వాళ్ళు తప్పు చెప్పడానికి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. బట్ ఆ 200 days మీరు చేస్తున్నది వల్ల మీకు వచ్చి ఈరోజు ఒక షూటింగ్ పెద్ద హీరో షూటింగ్ జరగాలంటే వాళ్ళకి 50 lakhs నుంచి 1 crore అవుతుంది. అప్పుడు 100 days చేస్తే 100 crores అవుతుంది. 200 days చేస్తే 200 crores అవుతుంది. దాంట్లోకి తగ్గించేసి వీళ్ళు బతకాలి కదమ్మా, మీకు పని చేయడానికి వీళ్ళు బతకాలి కదా, ప్రాణంతో ఉండాలి కదా. మీరు ఇచ్చిన శాలరీ ఎంత ఇస్తారు? 1000 rupees నుంచి 2000 దాకా వీళ్ళకి ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. ఎవరికి లైట్ మ్యాన్ ఎవరెవరు ఇప్పుడు అడుగుతున్నారు. వీళ్ళకి మీరు 30 daysలో ఎన్ని రోజులు మీరు శాలరీ జాబ్ ఇస్తూ ఉన్నారు? 20 days మ్యాక్సిమం 20 days. అప్పుడు 20 days అంటే వాళ్ళకి ఎంత శాలరీ వస్తుంది? 25,000 రావచ్చు. 25,000లో వాళ్ళు హైదరాబాద్లో ఉండగలరా? ఉండలేరు. వాళ్ళు రెంట్ ఇచ్చి వాళ్ళు గ్రోసరీ తీసుకొని వాళ్ళ పిల్లలకి చదువు ఇట్స్ నాట్ పాసిబుల్. వాళ్ళ ప్రాబ్లం కూడా మీరు చూడాలి. మీ ప్రాబ్లం మేము చూస్తూ ఉన్నాం. మీకు ఎస్ మీకు ఇప్పుడు బడ్జెట్ లేదు, మీరు ఇప్పుడు ఓటీటీ ఎవరు కొనలేదు, శాటిలైట్ ఎవరు కొనలేదు, మీకు ప్రాబ్లం ఉంది. కానీ ఓటీటీ కొన్నప్పుడు మాకు హైక్ ఇచ్చారా?
వాళ్ళకి ఇచ్చారు హైక్. ఎవరికి ఇచ్చారో వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ దగ్గర వెళ్ళి, లేదు సార్ మేము ఓటీటీ వచ్చినప్పుడు మీకు హైక్ ఇచ్చాము, ఓటీటీ లేదు అది కట్ చేయండి వాళ్ళ దగ్గర మాట్లాడాలి. దాన్ని వదిలేసి మా దగ్గర వచ్చి ఇప్పుడు ఓటీటీ కొనలేదు, శాటిలైట్ కొనలేదు అంటే ఎలాగా? వీళ్ళు హైక్ ఇచ్చినప్పుడు ఆ హైక్ మాకు ఇవ్వలేదు. అప్పుడు వీళ్ళకి ఆ ఓటీటీ శాటిలైట్ లాభం వచ్చినప్పుడు హైక్ ఎవరికి ఇచ్చారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కాంప్రమైజ్ చేసుకోండి దయచేసి. మా ఎంప్లాయీస్ దగ్గర అలా చేస్తే బాగుండదు. కానీ మా ఎంప్లాయీస్ కూడా చేస్తూ ఉన్నాను. ప్రొడ్యూసర్ లేకుండా మనం లేము. వితౌట్ ప్రొడ్యూసర్ దెన్ ఈస్ నో ఎంప్లాయర్. సో దానివల్ల కొద్దిగా మాకు కూడా ప్రాబ్లం ఉంది. వాళ్ళకు మాట్లాడాము, కొద్దిగా కార్డియల్గా వెళ్ళని చెప్పి వాళ్ళకు టైం ఇచ్చాము, వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదని చెప్పారు. దానివల్ల ఎందుకంటే ప్రొడ్యూసర్ లేకుండా మేము లేకుండా ప్రొడ్యూసర్ లేరు. దానివల్ల అందరం అడ్జస్ట్ చేసుకొని వెళ్ళాలని మేము ఇద్దరికీ అడ్వైస్ చేస్తాం. రైట్, మీరు అన్నట్టు ఒకవైపు ఎంప్లాయీస్ చూసుకుంటే చాలా తక్కువగా ఛార్జ్ చేస్తున్నారు, జస్ట్ 3 to 5%. మరోవైపు హీరోస్ అయితే ఎక్స్ట్రీమ్ ఎండ్, దాదాపు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా బతికేంతగా తీసుకుంటున్నారు. అప్పుడప్పుడు అయితే మూవీ ప్రాఫిట్లో షేర్స్ కూడా తీసుకుంటున్నారు. హీరోస్ ఏదైనా ఒక అడుగు ముందుకు వేసి ఈ విషయంలో ప్రొడ్యూసర్స్ హీరోస్ దే మూవ్ ఇన్ హ్యాండ్ ఇన్ గ్లవ్, ఫ్రెండ్లీగానే వెళ్తుంటారు. సో ఈ విషయంలో హీరోస్ ఎవరైనా చొరవ తీసుకొని ఏదైనా మాట్లాడి ప్రొడ్యూసర్స్తో మాట్లాడితే బాగుంటుందంటారా? లేదా ప్రొడ్యూసర్స్ కొంచెం హీరోల వేతనాలు రెమ్యూనరేషన్స్ తగ్గిస్తే బాగుంటుందంటారా? ఏం సలహా ఇస్తారు? ఖచ్చితంగా నేను చెప్పాను. ఇప్పుడు నేను వచ్చి ఈ సిటీ చెన్నైకి వచ్చినప్పుడు నా దగ్గర ఏం లేదు. ఈవెన్ బస్ ఛార్జీలు కూడా ఖర్చులు డబ్బు లేకుండా వచ్చాను. ఇప్పుడు చెప్పడానికి నాకు ఇల్లు ఉంది, కారు ఉంది, పెళ్ళాం ఉంది, పిల్లలు ఉన్నారు. ఇది అన్నీ ఈ సినిమా వల్ల వచ్చింది. అప్పుడు వీళ్ళకి ఏదైనా చేయాలి నేను మానసికంగా అనుకుంటున్నాను. అలాగే హీరోస్ కూడా వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడెక్కడో వచ్చారు, ఏం లేకుండా వచ్చారు. ఈరోజు వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. అప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, మన లైఫ్ ఇప్పుడు బాగా ఉండటానికి రీజన్ వచ్చి ఇలాంటి ఈ ఎంప్లాయీ నేను చెప్పలేదు. ఒక 50 years ముందు వేరే ఒక లైట్ మ్యాన్ ఉంటారు, దానికి ముందు వేరే ఒక లైట్ మ్యాన్ ఉంటారు. ప్రొడక్షన్ బాయ్ నాకు మా అమ్మ నాన్న పెట్టినది కంటే మాకు ప్రొడక్షన్ బాయ్స్ పెట్టిన అన్నమే ఎక్కువ ఉంటుంది. వాళ్ళ దగ్గర నేను ఎక్కువ తిన్నాను. అప్పుడు వీళ్ళకి వచ్చి ఒక పెళ్ళలాగా, ఒక మదర్ లాగా భోజనం పెట్టిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి భోజనం లేకుండా, ఫుడ్ లేకుండా ఉన్నారు, వాళ్ళకి ఇల్లు లేకుండా ఉన్నారు. ఆ కన్సర్న్ వచ్చి అందరికీ ఉండాలి. ఆర్టిస్ట్కి మాత్రం కాదు, అందరికీ ఉండాలి. సో ఆర్టిస్ట్గా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ప్రొడ్యూసర్తో కూర్చొని వాట్ ఈస్ ద బడ్జెట్, వాట్ ఈస్ ద సేల్స్, దీంట్లో ప్రొడ్యూసర్లు అవుతుందా, ఎంత అవుతుంది, వాళ్ళ ఇప్పుడు ఎంత లాభం వస్తే ఆ లాభంలో 100% కూడా వాడు తీసుకోవచ్చు. కానీ ప్రొడ్యూసర్కి ఇబ్బంది లేకుండా ఒక ప్రొడక్షన్ ముందు తెలుగు ఇండస్ట్రీ వాస్ వెరీ గుడ్. నిజంగానే ముందు ఆర్టిస్ట్ ఎలాగ ఉంటారంటే వాళ్ళు ఫస్ట్ అడ్వాన్స్ తీసుకోరు, ఏదో ఒక నామినల్ అడ్వాన్స్ తీసుకుంటారు, నామకే వస్తే తీసుకుంటారు. ఆఫ్టర్ రిలీజ్ అప్పుడు వాళ్ళ ప్రొడ్యూసర్కి ఎంత మంచిది జరిగిందంటే వాళ్ళు పెద్ద అమౌంట్ ఇంట్రెస్ట్ బయట తీసుకోవాల్సిన అవసరం లేదు. దానివల్ల ఒక మంచి రిలేషన్షిప్ ఉంది. ఇండియాలో బెస్ట్ ఆర్టిస్ట్ కోఆపరేషన్ వచ్చి ఓన్లీ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ. కానీ ఇప్పుడు అది మారిపోయింది. నాకు తెలిసి అప్పుడు ఉన్నా లేదా నాకు తెలీదు, ఉన్నవారు ఎవరు ఉన్నారని నాకు తెలియదు, కానీ లేదని మాత్రం నాకు తెలుసు, ఎక్కడెక్కడ లేదని నాకు తెలుసు. సో అలాగే వాళ్ళు ఆ మంచి వాతావరణం వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి ప్రొడక్షన్ కాస్ట్ని తగ్గించేసి తోడు ఉన్న ఎంప్లాయీస్ని పిలిచి వాడు మీ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు హీరోస్ చెప్తే వాళ్ళు విన్నారా? ఖచ్చితంగా వింటారు. ఏం ప్రాబ్లం ప్రొడ్యూసర్ వింటారు. ప్రొడ్యూసర్ పాపం నిజంగానే ఇక్కడ వాళ్ళు దే ఆర్ నాట్ ద బాస్. Now at present some heroes or some technician are the boss of the industry. They are ruling the industry. వాళ్ళు దాటి ప్రొడ్యూసర్ ఇప్పుడు ఏం చేయలేరు పాపం. అప్పుడు వాళ్ళు ఇది కూర్చొని వాళ్ళని మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయాలి అని మా కోరిక. ఇప్పుడు ఉన్న ఆర్టిస్ట్కి ఎవరు చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్, మీరంతా మాకు చాలా తెలుసు, 30-40 yearsగా మిమ్మల్ని తెలుసు. దయచేసి మీరు వచ్చి ఇంటర్వ్యూ అయ్యి వాళ్ళకి మా ఎంప్లాయీస్కి ఏం ప్రాబ్లం జరుగుతుంది, అది కరెక్టా లేదా, దయచేసి మీరు ఏదో వాళ్ళకి వీళ్ళకి ప్రాబ్లం అనుకోవద్దండి. ఈ బోట్లో, ఈ షిప్లో మీరు కూడా ప్యాసింజరే. ఈ బోట్ సింక్ అయితే మీరు కూడా దాంట్లో వచ్చి బాధర్ అవుతారు. దానివల్ల దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వచ్చి ఇంటర్వ్యూ చేసి ఏం ప్రాబ్లం జరుగుతుంది దాంట్లో వాళ్ళకి ఎవరికి ఏం న్యాయం చేయండి. ఎవరికి వాళ్ళు ఫేవర్ చేయమని మేము అడగలేదు, మీరు వచ్చి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మరోవైపు చూసుకున్నట్టయితే తెలుగులోనే ఫెడరేషన్ సభ్యులకి వేతనాలు ఎక్కువ ఉన్నాయని కూడా మనకు వినిపిస్తున్నటువంటి వాదన. తమిళ ఇండస్ట్రీలో ఎలా ఉన్నాయి, ఆ కంపారిజన్ ఎలా ఉంది? తెలుగులోనే ఎక్కువ ఉన్నాయా, టాలీవుడ్ కాలీవుడ్లో ఎలా ఉన్నాయి?
అది కొన్నిసార్లు నాకు సరిగా చెప్పడానికి లేదు. దూరంలో ఉండే ఇది వచ్చి పచ్చగా కనిపిస్తుంది అని చెప్తారు మా వాళ్ళు. అలాగే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో సేమ్ ప్రాబ్లం మాకు ఉంది. దానివల్ల మాకు ఎక్కువ ఉంది వాళ్ళు తక్కువ ఉంది చెప్పలేము. మేము కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నాం. మేము కొద్దిగా ప్రొడ్యూసర్తో మాట్లాడటానికి క్లోజ్గా ఉన్నాం. దానివల్ల తక్కువ ఉన్నట్టు వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళకున్న ప్రాబ్లం మాకు ఈక్వల్గా ఉంది. మాకేం తక్కువ లేదు. మాకున్న ప్రాబ్లం వాళ్ళకు ఉంది. మరోవైపు దీనికి ప్రతీకగా ఏమంటున్నారంటే ఎవరైనా సరే ఫిలిం ఛాంబర్లో వచ్చి తమ నేమ్ ఎంట్రీ చేసుకొని నమోదు చేసుకోవచ్చని, సభ్యత్వం తీసుకోవచ్చని చెప్తున్నారు. కార్మిక చట్టం ప్రకారం ఆయా శాఖల్లో స్కిల్ ఉన్నవారు చేసుకోవచ్చు అంటారు. యాజ్ అ ఫెఫ్సీ అధ్యక్షుడిగా దానిపై మీరేమంటారు? సమర్థిస్తారా ఈ విషయం? కోపం వచ్చినప్పుడు అలా మాట్లాడతారు. అది కోపం వచ్చినా అలా మాట్లాడతారు. అది జరగదు, అలా జరగదు. ఎందుకంటే నేను ఆల్ ఆఫ్ అ సడన్ వన్ నైట్లో నేను డైరెక్టర్ అవ్వలేదు. మోర్ దెన్ ఐ వర్క్డ్ 5 years విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివి డైరెక్టర్ దగ్గర పని చేసి మళ్ళీ వచ్చాను. అలా ఉన్న నార్మల్ లైట్ మ్యాన్ కూడా వచ్చి 1 yearలో వచ్చి 1 year అవుతుంది ఆయన ఇప్పుడు ఉన్న టెక్నికల్ నేర్చుకోవటానికి. ఇది ఊరికే వచ్చి జీతం అడిగారు, దానికి వేరే కార్మికులు పెట్టుకున్నామంటే అది ఇట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు వచ్చి పెళ్ళాం వచ్చి గొడవ చేస్తూ ఉంది, దీన్ని వేరే పెళ్ళాం కట్టుకుంటానంటే ఎంత నీచంగా ఉంటుందో అంత ఇది వచ్చి. ఎందుకంటే అప్పుడు అప్పుడు చూడండి మీరు, అప్పుడు అక్కడే వచ్చి ఒక డిక్టేటర్షిప్ కనిపిస్తుంది. మీరు వచ్చి జీతం అడిగితే నేను వేరే వాళ్ళు వెళ్ళిపోతాను అది కరెక్టా? వీళ్ళు వాళ్ళు అడగొచ్చు, వీళ్ళు రేపు షూటింగ్ రాము అని చెప్పారు, ఏం చేయాలి మేము, ఇలా చేస్తే బాగుండదు అని వాళ్ళు అడగొచ్చు. కానీ నేను మా వాళ్ళని అడిగాను, ఎందుకు వచ్చి వితౌట్ నోటిఫికేషన్ ఎలా వాళ్ళు మీరు అలా ఇచ్చారు, అలా ఇవ్వకూడదని అడిగాను. ఫెడరేషన్ దగ్గర చెప్పారు, లేదు సార్ ఆ లెటర్ నాకు పంపించారు సార్, మేము వచ్చి June 30th మాది వచ్చి కాంట్రాక్ట్ ఫినిష్ అవుతుంది, దానికి ముందే వాళ్ళకి చెప్పాము. వాళ్ళు వచ్చి 1 month డేట్ అడిగారు, సరే అప్పుడు ఇచ్చాము. లాస్ట్ 1 week ముందు కూడా సార్ July 31st లోపల మాది వచ్చి మీరు ఫినిష్ చేయాలని చెప్పాము. ఇప్పుడు దాకా వాళ్ళు వచ్చి దాన్ని కన్సర్న్ చేయలేదు. దానివల్ల మేము ఇలా చేయాల్సి వస్తుందని చెప్పారు. దానివల్ల దయచేసి చెప్తాను, ఇట్ ఇస్ నాట్ వెరీ ఈజీ టు క్రియేట్ అనదర్. ఎవరున్నాళ్ళు పని చేయొచ్చు. ఇప్పుడు అలా చెప్తే ఇలా కూడా చెప్పొచ్చు. ఎందుకు మళ్ళీ యూనియన్ ఎందుకంటే మళ్ళీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎందుకు, ఫెడరేషన్ ఎందుకు? ఇండియాలో ఎవరైనా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, ఎందుకు ప్రొడ్యూసర్ కౌన్సిల్? ఇప్పుడు ఒక మారల్ బైండింగ్ ఉంది, అది దాని ప్రొడ్యూసర్ కౌన్సిల్ వల్ల మనం వచ్చి సెన్సార్కి వెళ్ళాలి అలా ఏం రూల్ లేదు. ఎవరీ ఇండియన్ సిటిజన్ హ్యాస్ అ రైట్. ఇప్పుడు ఒక పిక్చర్ ప్రొడ్యూస్ చేయడానికి ఈ క్యాన్ డైరెక్ట్లీ గో టు ద సెన్సార్, నో నీడ్ ఆఫ్ ఎనీ ప్రొడ్యూసర్ కౌన్సిల్. ఇది ఒక మారల్ బైండింగ్లో, మారల్ ప్రాక్టీస్లో మనం ఉన్నాం. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మనం ఒక లెటర్ తీసుకోవాలి, వాళ్ళు అక్కడ వెళ్ళాలి. సో అన్ని మారల్ బైండింగే. ఇక్కడ లీగల్ బైండింగ్ ఎనీబడి క్యాన్ వర్క్, కానీ ఒక మారల్ బైండింగ్లో ఉన్నాం. అలాగ ఉన్నప్పుడు దయచేసి ఆ మారల్ బైండింగ్లో బ్రేక్ చేస్తే అది ఇండస్ట్రీకి మంచిది కాదు. సో ఫైనల్గా యాజ్ అ ఫెఫ్సీ అధ్యక్షుడిగా ఎటువంటి పరిష్కారం చేస్తే ఈ 2 టీమ్స్ కూడా సాల్వ్ చేయొచ్చు అంటారు ఉన్నటువంటి సమస్యని? అలాగే ఆయా శాఖల్లో సభ్యత్వం నమోదు చేసుకోవాలంటే కూడా లక్షల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అని కూడా మనకు తెలుస్తోంది. మీరేమంటారు యాజ్ అ అధ్యక్షుడిగా, అండ్ దీన్ని ఎలా పరిష్కరించవచ్చు అంటారు? మేము వచ్చి మన వాళ్ళు కూడా మాట్లాడతాం, కొద్దిగా కౌన్సిల్తోనూ ఛాంబర్తోనూ కోడలుగా వెళ్ళండి, డ్రిఫ్ట్ చేసుకోవాలి, కాన్ఫ్లిక్ట్ వద్దని కూడా మా వాళ్ళు చెప్తాను. అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా చెప్తాను, ఇఫ్ నీడెడ్ విల్ కమ్, విల్ సిట్ టుగెదర్ అండ్ విల్ మీడియేట్ బోత్ ద పార్టీస్. బికాస్ ఈవెన్ దో దే ఏపీ ఫెడరేషన్, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ మా బ్రదర్హుడ్ అయితే కూడా మేము వచ్చి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ మాకు లేదు. సో దట్ వీ క్యాన్ ఈజీలీ కమ్యూనికేట్ విత్ ది ఛాంబర్స్. సో దట్ వాళ్ళకు మా వాళ్ళకు చెప్పాము, దయచేసి వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దండి, స్మూత్గా వెళ్ళండి. నేను కూడా మా వాళ్ళకి చెప్పాను. వాళ్ళు చెప్పారు కన్సిడర్ చేస్తాం సార్, మాకు ఇది కానీ ఇప్పుడే ఇవ్వాలని చెప్పలేదు, మాకు కన్సిడర్ చేస్తాము, తర్వాత ఏం జరుగుతుందో అది కన్సిడర్ చేస్తాము అని చెప్పి మేము లెటర్ అడుగుతున్నాము. అది కూడా వాళ్ళు ఇవ్వకూడదని చెప్పి చేస్తూ ఉన్నారు అని చెప్పారు. దానివల్ల ఏం చెప్పాలి, వచ్చి నేను చెప్పి మళ్ళీ అది ఉన్న ఫైర్లో పెట్రోల్ పోసినట్టు ఉండకూడదు. ఇప్పుడు ఎందుకంటే వెరీ హాట్ పొజిషన్లో ఉంది, ఇద్దరు హాట్ పొజిషన్ ఉంది, ఇద్దరు మా మీద కోపడకూడదు. కానీ ఫిల్మ్ ప్రొడక్షన్ ఇప్పుడు చాలా ప్రాబ్లం ఉన్న పొజిషన్లో ఉంది. ఈవెన్ ప్రొడ్యూసింగ్ ఎ ఫిల్మ్ ఈస్ వెరీ హై రిస్క్ నౌ. సో దట్
ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్. అది మనం ఎంప్లాయీస్ కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. కానీ ఎంప్లాయీస్ జీతం లేకుండా పని చేస్తే కూడా నీకు ఓకేనా, నీకు ప్రాఫిట్ వస్తుందని అడుగుతున్నాను. ప్రొడ్యూసర్ ఒకే ఒక క్వశ్చన్, ఇప్పుడు మీరు వచ్చి దయచేసి మీ లెక్క వేసి చూడండి, మీరు మా ఎంప్లాయీకి ఇచ్చిన శాలరీ ఇట్స్ నథింగ్ బట్ పీనట్స్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు మా వాళ్ళకి వచ్చి ఇక్కడ మేము అదే అడిగాము. ఇప్పుడు మా మేకప్ ఒక్కరికి వచ్చి 2500 రూపీస్ శాలరీ, కానీ వాళ్ళు హీరోస్తో వస్తే వాళ్ళకి 75,000 రూపీస్ శాలరీ. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు వాళ్ళకి ఇవ్వడానికి? వాళ్ళు హీరోకు మార్కెట్ ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు. అప్పుడు వాళ్ళతో వచ్చిన మేకప్ మ్యాన్ కూడా మీరు 75,000 ఇస్తారు, వాళ్ళ హెయిర్ డ్రెస్సర్కి 1 lakh ఇస్తారు, వాళ్ళకి అసిస్టెంట్ 45,000 ఇస్తారు, మాకు 4,000 రూపీస్ ఇవ్వడానికి మీరు లెక్క వేస్తే ఎలాగా? అడగొచ్చు కదా మేము. అందరికీ మీరు అడగండి. వాళ్ళు ఒక గ్రూప్ వస్తే, ఒక హీరో వస్తే ఒక మినిమం 10 to ముందు ప్రీవియస్లీ దే విల్ కమ్ విత్ ఇన్ 4 or 5 members. నౌ మినిమం దే ఆర్ కమింగ్ అరౌండ్ 20 members. బౌన్సర్, మేకప్ మ్యాన్, మేకప్ ఆర్టిస్ట్, స్టైలిస్ట్, హెయిర్ డ్రెస్సర్, అసిస్టెంట్, ఇలాగ లెక్క వేస్తే మినిమం 20 members వస్తున్నారు. వాళ్ళకు మినిమం 2 to 5 lakhs ఒక రోజు ఖర్చు. ముందు వాళ్ళకి ఒక రూమ్ వేస్తే 5 star హోటల్ వేస్తే వీళ్ళకి వచ్చి ఒక 3 star వేస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా పక్కన రూమ్ 3 star 5 star వేపిస్తున్నారు కదా. అప్పుడు వాళ్ళని అడగలేరు మీరు? అప్పుడు వాళ్ళంతా ఏం చెప్తే చేస్తారు? మాకు మాత్రం వచ్చి జీతం వచ్చి 10%కి ఇంత 50 రూపీస్కి మాకు వితౌట్ బ్రేక్ ఇవ్వడానికి 100 రూపీస్ 80 రూపీస్ ఇక్కడ లెక్క వేస్తున్నారు కదా. వాళ్ళ లెక్క మీరు వేయలేదు కదా. అప్పుడు వాళ్ళ లెక్క కూడా వేయండి, వాళ్ళతో కూడా కంట్రోల్ చేయండి, మేము కూడా కంట్రోల్ అవుతాం. ఇప్పుడు ఒకే ప్రాబ్లం కదా, 100% సేమ్ ప్రాబ్లం కదా. అక్కడ మాత్రం ఏ క్వశ్చన్ లేకుండా మీరు వచ్చి ఇస్తూ ఉంటారు. సరే ఓకే, కొన్ని సార్ వాళ్ళు నేమ్ వేస్తే సేలబుల్ ఉంది దానివల్ల ఇస్తూ ఉన్నాం. అందరికీ సేలబుల్ ఉందా? అందరికీ బిజినెస్ అయిపోతుందా? వాళ్ళకంతా కూడా మీరు ఇస్తూ ఉన్నారే. ఎందుకంటే అప్పుడు మీ మైండ్లో వచ్చే ఆ ప్రాబ్లం వచ్చేసింది. మీ మైండ్లో అక్కడ స్టక్ అయిపోయారు. హీరోస్, హీరోయిన్స్, టాప్ సెలబ్రిటీస్, సక్సెస్ఫుల్ టెక్నీషియన్స్, వాళ్ళు ఏమడిగితే మీకు క్వశ్చన్ లేదు. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు అడిగితే మాత్రం మీకు కోపం వస్తుంది. వాళ్ళు అడిగితే వాళ్ళు ఇప్పుడు డైలీ జీతం నాకు జైలు ఇవ్వండి అంటే మీకు కోపం వస్తుంది. కానీ నెక్స్ట్ ఇయర్ చేసిన పిక్చర్కి ఇప్పుడు ఎందుకు అడ్వాన్స్ ఇస్తూ ఉన్నారు? వాళ్ళు మాలాంటి ఎంప్లాయీస్ కదా. అప్పుడు వాళ్ళకు 1 year ముందు ఇవ్వడానికి మీకు రెడీగా ఉంది, దానికి ఇంట్రెస్ట్ కట్టడానికి మీరు రెడీగా ఉన్నారు. కానీ మాకు చేసిన ఆ రోజు డబ్బు ఇవ్వండి అడిగితే అది నేరమా? దట్స్ నాట్ రైట్. సో ఐ డోంట్ వాంట్ అలా అడిగి వాళ్ళ మీద ఇంకా నేను రచ్చగొట్టడానికి ఇది లేదు. కానీ ఎందుకు చెప్తున్నా అంటే నిజం తెలుసుకోవాలి, ప్రొడ్యూసర్స్ కూడా నిజం తెలుసుకోవాలి. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ప్రొడ్యూసర్. ఐ డైరెక్టెడ్ 16 films. అవుట్ ఆఫ్ 16 films మై ఓన్ ప్రొడక్షన్ ఇస్ 11 films. ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్ బాధ ఎంత నాకు తెలుసు. కానీ ఆ కంట్రోల్ లేకుండా పోయింది. దానివల్ల నేను ప్రొడక్షన్ ఆపాను. కంట్రోల్ లేదు అక్కడ. వాళ్ళ ఇష్టానికి వాళ్ళు వచ్చి వాళ్ళకి అక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అట్లీస్ట్ నేను అనుకున్నాను ఆంధ్ర ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ స్ట్రాంగ్గా ఉంది అని అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలుస్తుంది అక్కడ కూడా వచ్చి అంత స్ట్రాంగ్నెస్ లేదు. బిజినెస్లో ఎంత ఎక్స్పెండిచర్, ఎంత ఇన్కమ్ బట్టి ఎక్స్పెండ్ చేయాలని ఒక లెక్క లేకుండా మీరు చేసేసి అన్నీ మా మీద రుద్ది మా మీద కోపం వస్తే ఎలాగా? దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఇది మాకు కూడా రుజువు అవుతుంది కదా. మాకు కూడా ఇది వచ్చి అది సేమ్ ఇది మాకు కూడా వస్తుంది. దానివల్ల చెప్తా ఉన్నాను, దయచేసి అలా అనుకోవద్దండి. మాకు మీరు ఇచ్చిన శాలరీ 3 to 5%. స్మాల్ బడ్జెట్కి ఇట్ మే బీ 20 to 25%. 1 crore 2 crores పిక్చర్ చేస్తున్నారు కదా, వాళ్ళు మనకు వచ్చి ఒక 30-40 lakhs జీతం ఇవ్వచ్చు. కానీ పెద్ద ప్రొడక్షన్లో 100 crores అబవ్ 100 crores ప్రొడక్షన్లో చేస్తున్న వాళ్ళు మాకు ఇస్తున్న శాలరీ మ్యాక్సిమం 7%. ఆ 7% ఇస్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. సో దయచేసి మాకు అన్యాయం చేయొద్దండి, న్యాయం చేయండి, అందరం కలిసి పని చేయండి. అదే మా రిక్వెస్ట్.